కన్నప్ప ఎలా అనిపించింది అన్న? ఒక ముక్కలో చెప్పాలంటే కన్నప్ప అని చెప్పి కొంగవ వేశారన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంగవ సినిమాలు లేపేశాడు. అండ్ బాహుబలి 1 బాహుబలి 2లో కొన్ని సీన్స్ ఉంటాయి, అవి మొత్తం లేపేశాడు. అండ్ అది కాకుండా మెయిన్ పాజిటివ్ చెప్పుకోవాలంటే ఇంటర్వెల్ తర్వాత 20 మినిట్స్ తర్వాత వచ్చే ప్రభాస్ గారి ఎంట్రీ. ఆయన ఎంట్రీతో 10లో వెళ్తున్న బండి జుయ్యి అని 120కి వెళ్తే అది ఆ లెవెల్లో ఉంది ఆయన ఎంట్రీ అయితే. ఆ నెక్స్ట్ 26 మినిట్స్ మొత్తం శివతాండవం చేశాడు. రుద్రాన్ని పెట్టుకున్నా సరే శివతాండవం చేశాడు. అది నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఆ 26 మినిట్స్ చాలా బాగా వచ్చాయి. అందరూ అక్కడ చాలా బాగా చేశారు. ఈవెన్ యాక్టింగ్ అయినా, లేదంటే మ్యూజిక్ అయినా సరే, లేదంటే స్క్రీన్ ప్లే అయినా, డైలాగ్ అయినా సరే, లేదంటే అంతా చాలా బాగా అనిపించింది. మైనస్ ఏంటి? అది ఆ 20 మినిట్స్ తీస్తే రిమైనింగ్ 2 hours 40 minutes మొత్తం మైనస్. ఈవెన్ కన్నప్ప అని చెప్పి హిస్టరీ తీసుకున్నా సరే, కన్నప్ప ఒరిజినల్ స్టోరీ ఏదైతే ఉందో, ఇప్పుడు కన్నప్ప మీరు శ్రీకాళహస్తి శతకం తీసుకున్నా, లేదంటే వేరే పురాల మీద ఉంటుంది, అది తీసుకున్నా సరే ఎక్కడ కూడా కన్నప్ప అనేవాడు ఒక కన్ను దానం చేశాక, ఒక కన్ను ఇచ్చాక రెండో కన్ను తీయబోతుంటే శివుడు చాపుతాడు. బట్ ఇక్కడ మాత్రం వాళ్ళు ఏం చేస్తారు, 2 కన్నులు ఇచ్చేసి మరి సినిమాటిక్లే బట్టి ఎక్కువ వాడేసినట్టు అనిపించింది. అండ్ ఈవెన్ తన కన్నప్ప ప్రీవియస్ స్టోరీ తీసుకున్నప్పుడు కూడా ఇంకొంచెం మంచి డ్రామా పెట్టుకొని తీసుకుంటే బాగుంటుంది అనిపించింది తప్ప ఎక్కడ కూడా ఒక హై మూమెంట్ లేకుండా తీసుకుని అనిపించింది అన్న. ఓవరాల్గా ఏం చెప్తావు కన్నప్ప గురించి? 26 minutes కోసం మీకు ఓపిక ఉంటే ఇంటర్వెల్లో వచ్చి చూసి వెళ్ళిపోండి, అంతేగాని ఫస్ట్ హాఫ్ మొత్తం దయచేసి సాహసించకండి.